అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శివరాత్రి సమీపిస్తుండటంతో శ్రీశైల యాత్రకు మల్లన్న భక్తులు క్యూ కడుతున్నారు. కాలినడకన భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి సుమారు 45 కిలోమీటర్ల అడవిలో నడుస్తూ భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతం, అదేవిధంగా రహదారులు ఇలా ఎటు చూసినా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. దీంతో కొండకు వచ్చేటువంటి అన్ని మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాలినడకన వెళ్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాకుండా పాదయాత్రగా వెళ్తున్నటువంటి యాత్రికులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శివభక్తులకు పగలు రాత్రి తేడా లేకుండా అన్నదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఉచితంగా అన్నదాన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇక మరోవైపు శ్రీశైలం మల్లన్న స్వామి అమ్మవార్లకు ఇప్పటి వరకు 2.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఏర్పాట్లు పూర్తి చేశామని, శ్రీశైలంలో ఎయిర్టెల్, జియో అదేవిధంగా ఫోన్ సిగ్నల్స్ను పెంచామని, 3 లక్షల మంది సెల్ వినియోగించే విధంగా ఫోన్ సిగ్నల్స్ను పెంచినట్లుగా చెప్పుకొచ్చారు. 13, 14, 15 తేదీల్లో ఎటువంటి టోల్ రుసుం లేకుండా శ్రీశైలంలోకి వాహనాలు అనుమతించనున్నట్లుగా వెల్లడించారు. మీరు చూస్తే ఎవ్రీ 5 మినిట్స్కి నంద్యాలకు బస్ వెళ్తుంది, కర్నూలుకు బస్ వెళ్తుంది, అదర్ ఏరియాస్ కూడా ఫ్రీక్వెన్సీ చాలా హై ఇంప్రూవ్ అయింది. అండ్ శివరాత్రి రోజు కూడా మనకు 1800 ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ కేఎస్ఆర్టీసీ తర్వాత తెలంగాణ ఆర్టీసీ కలిపి మరో 1000 బస్సెస్ వస్తాయి. అంటే దగ్గర మన ఆర్టీసీ బస్సెస్ 2800 నుంచి 3000 బస్సెస్ వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటికి కూడా పార్కింగ్ ప్లేసెస్ ఏ విధమైన సదుపాయం ఉంది అన్నది కూడా మొత్తం ఇన్స్పెక్ట్ చేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పోలీస్, ఫారెస్ట్, దేవస్థానం అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకున్నాం. మనం 13th, 14th, 15th, 16th ఎటువంటి టోల్ వసూలు చేయట్లేదు. అండ్ 13th, 14th, 15th, 16th నైట్ టైం కూడా మనం గేట్స్ అన్నది ఫ్రీగా నైట్ టైం కూడా మనం ఎలో చేస్తున్నాం. నైట్ టైం ఎలో చేసేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలి. ఇది వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ యానిమల్స్ వర్సెస్ మెన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు. కాబట్టి రూట్లో ఖచ్చితంగా 30 km/h వెళ్ళాలి. అండ్ 5 వెహికల్స్ 10 వెహికల్స్ కాన్వాయ్గా పంపిస్తాం. సింగిల్ వెహికల్ కాకుండా 5 వెహికల్స్ 10 వెహికల్స్, అందులో అన్ని వెహికల్స్ కలిసి వెళ్ళేటట్టు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అందులో ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్ కూడా ఉండేటట్టు ఆ విధంగా చూసుకొని మేము ఫెసిలిటేట్ చేస్తాం. ఖచ్చితంగా సహకరించగలరు. నైట్ జర్నీ కూడా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే నిన్ననే కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని టైగర్స్ ఆన్ ద జర్నీ కూడా విట్నెస్ చేసిన వీడియోస్ కూడా కొన్ని కలెక్టర్కి వాళ్ళు పంపించారు. కాబట్టి ఎక్కడ కూడా టైగర్స్ కానీ అదర్ యానిమల్స్ కానీ చిన్న ఇంజరీ కూడా కాకుండా జాగ్రత్తలు తీసుకుని నైట్ టైం జర్నీ 13, 14, 15 ప్రోపర్గా చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలి. దానికి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకున్నాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ మనం 2 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ బాటిల్స్ ఉండడం వల్ల కష్టం అవుతుంది క్యారీ చేయడము. 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా అలౌ చేయమన్నారు. సో దానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గోట్ ద పర్మిషన్. నిన్న ఆఫ్టర్నూన్కే 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ చేరాయి. ఇవన్నీ కూడా క్యూ లైన్లో ఎమర్జెన్సీస్ని బేస్ చేసుకుని అందరికీ కూడా అందివ్వడం అన్నది జరుగుతుంది. ఈ కేర్ కూడా తీసుకున్నాం. మీరు క్యూ లైన్స్లో గమనిస్తే చిన్న పిల్లలందరికీ మిల్క్ అండ్ బిస్కెట్స్ కూడా అందిస్తున్నాం, వాటర్ అందిస్తున్నాం, టాయిలెట్స్ కంటిన్యూస్గా శానిటేషన్ ప్రాపర్గా ఉంది. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నంద్యాల ఎస్పీ సునీల్ షేరాన్ తెలిపారు. ఇక 2000 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తుని ఏర్పాటు చేశామన్నారు. ఇక ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వచ్చేసరికి టోటల్ 63,596 భక్తులు వచ్చారు. వాళ్ళకి అందరికీ దర్శనం నిన్న చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, కామ్లీ అయింది. దాంట్లో 14,803 శివ స్వాములు, శివ భక్తులు కూడా వచ్చారు. వాళ్ళకి అందరికీ స్పర్శ దర్శనం అయింది. నిన్న ఇది ఫారెస్ట్ రూట్లో కైలాష్ ద్వారంలో 26,000 పైన వచ్చారు. వాళ్ళకి అందరికీ మెడికల్ ఫెసిలిటీస్, ఫుడ్, వాటర్ అవి అన్నీ
ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు ఇప్పటి వరకు 30,149 భక్తులకి దర్శనం అయిపోయింది. దాంట్లో 11,500 శివ భక్తులకి కూడా స్పర్శ దర్శనం అయిపోయింది. ఈరోజు స్పర్శ దర్శనంకి లాస్ట్ డే కాబట్టి కొంచెం స్పర్శ దర్శనంకి కొంచెం హెవీ ఇన్ఫ్లో ఉంది. కానీ టోటలీ పీస్ఫుల్గా టోటలీ కామ్ దర్శనమ్స్ జరుగుతున్నాయి. మనకి ఇప్పటి వరకు కైలాష్ ద్వార్ ఫారెస్ట్ రూట్లో 18,000 పైన వచ్చారు. 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు కూడా మేము మోర్ దెన్ 1.5 lakh భక్తులు దర్శనంకి వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసి ఆల్ సోర్ట్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మేము చేసాము. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ, వెహికల్ అరేంజ్మెంట్స్ కానీ, వచ్చిన వాళ్ళకి అందరికీ ఫుడ్, వాటర్, శానిటేషన్, బాదింగ్ ఘాట్స్ దగ్గర స్విమ్మర్స్, బోట్స్, మెష్, సో ఇవి అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ దర్శనం చాలా పీస్ఫుల్గా కామ్ఫుల్